అసలు కల్కి ఎవరు? హిందూ మతంలో కల్కి అవతారం అసలు ఎవరు? అతని ఉద్దేశం ఏమిటి? అతని శక్తులు ఏమిటి? సో కల్కి వచ్చే ముందు కలియుగం అంతమైపోతుందా? కల్కి దేవుడు వస్తే భూమి ఎలా ఉంటుంది? ఈరోజు వీడియోలో వీటి గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, హిందూ మతంలో కల్కి అవతారం కర్కి అని కూడా పిలుస్తారు. భవిష్యత్తులో విష్ణువు తీసుకోబోయే అవతారం ఇది. రాబోయే చీకటి సమయంలో అణచివేత మనుషులచే భూ సంబంధమైన జీవితం విధ్వంసం అంచున ఉన్నప్పుడు కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని ఎక్కి నందక లేదా రత్నమారు అనే అగ్నికాండాన్ని పట్టుకుని వచ్చి అంతిమంగా దుష్టులనైతే సంహరిస్తాడు. ఇక ధర్మయుద్ధం వాస్తవానికి బహుళ యుద్ధాల శ్రేణి ఇది. అతని కలియుగం యొక్క చీకటి యుగాన్ని అంతం చేస్తాడు. భూమి నుండి అన్ని అధర్మాలను తొలగించి సత్యయుగపు కొత్త స్వర్ణయుగాన్ని అయితే ప్రారంభిస్తాడు. అదే ఆయన ఉద్దేశం. పూర్ణ అవతారం కావడంతో అతని శక్తులు అపరిమితంగా ఉంటాయి. కల్కి నిజానికి హిందూ మతానికి ప్రత్యేకమైనది కాదు, బౌద్ధ మతం, సిక్కు మతంలో కూడా ప్రవచించబడింది. ఇది గ్రంథాల్లో అతని పుట్టిక, కుటుంబం, పెంపకం, జీవిత కథ మొదలైన వాటి గురించి చాలా ప్రవచించిన వివరాలు అయితే ఉన్నాయి. కానీ ఈ ప్రవచనాలన్నీ ఆచరణలో హిందూ మతంలో చాలా తక్కువ పాత్రను అయితే పోషిస్తాయి. ఎందుకంటే కల్కి 4,26,877 సంవత్సరాలకు అయితే రాడు. కాబట్టి ఈ ప్రవచనాలు ఈనాటి హిందువుల జీవితాలకు ముఖ్యమైనవి కావు. సాంప్రదాయవాదులకు కూడా వాటిని అక్షరాలా తీసుకొని అవి నిజమవుతాయని అయితే నమ్ముతారు. అసలు కల్కి దేవుడు వస్తే భూమి ఎలా ఉంటుంది? కలియుగం చివరిలో మహాభారతంలో మార్కండేయ మహర్షి అంచనా వేసినట్లుగా ఈ కొన్ని సంగతులు అయితే ఉన్నాయి. ఈ దారుణాలు జరిగితే కల్కి దేవుడు అయితే వస్తాడు. ఇక మొదటిది వచ్చేసి, బ్రాహ్మణులు వేదాలను అగౌరవపరుస్తారు. ఇక ప్రతిజ్ఞ చేయరు. నాగలి గీయడానికి, బర్తన్లు మోయడానికి పురుషులు కేవలం 1 సంవత్సరం వయసున్న బాల్య ఆవులు దూడలను నియమించుకుంటారు. ఇక సెకండ్ వన్ వచ్చి, లోకమంతా రాక్షసులతో నిండిపోతుంది. త్యాగాలు ఆగిపోతాయి, ఆనందం మిగిలి ఉండదు, నేర కార్యకలాపాలు సాధారణంగా అయితే ఉంటాయి. ఇక మూడోది, క్షత్రియులు తమ సబ్జెక్టులకు శిక్షలు విధించడంలో ఆనందం పొందుతారు. అమాయకులపై దాడి చేసి వారిని బాధ పెట్టిన తర్వాత కూడా వారి పట్ల జారిపడరు. బదులుగా క్షత్రియులు మంచి నిజాయితీ గల వారి భార్యలకు సంపాదన అయితే దోచుకుంటారు. ఇక నాలుగోది, వీళ్ళందరూ ఒకే సాధన క్రమంలో సభ్యులు అవుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్షమించరు, పిల్లలు వారి తల్లిదండ్రులను క్షమించరు, భార్యలు తమ భర్తలను సేవ చేయరు. ఇక ఐదోది, పురుషులు తమ పూర్వీకులను నైవేద్యం పెట్టడం మానేస్తారు. ఇక ఆరోది, పురుషుల జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. 5-6 సంవత్సరాల వయసు గల బాలికలకు పిల్లలు పుడతారు. ఇక 7-8 సంవత్సరాల అబ్బాయిలు తండ్రులు అయితే అవుతారు. ఇక ఏడోది, దేవతలను ఆరాధించడం పూర్తిగా నిలిపివేయబడుతుంది. ఇక బదులుగా గోడలో నిక్షిప్తమైన శేషాలను అయితే పూజిస్తారు. ఇక 8, సూర్యుడు అదే రకమైన మరో 6 నక్షత్రాల్లో అయితే కనిపిస్తాడు. సూర్యుడి నుంచి సూర్యాస్తమయం వరకు రాహు సూర్యుని అయితే ఆవహరిస్తాడు. ఇంద్రుడు తరచుగా వర్షాలు కురిపిస్తాడు. ఇక 9, కలియుగం ముగిసే నాటికి తల్లిదండ్రులు తమ పిల్లలను చంపుతారు, పిల్లల వారి తల్లిదండ్రులు కూడా చంపుతారు. రాహు సంవత్సరంలో అసాధారణ సమయంలో సూర్యుని మింగేస్తాడు. ఈ మహావిష్ణువు కల్కిగా అవతరించి భూలోకంలో ఉన్న రాక్షసులందరినీ నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరించినప్పుడు ఇదంతా జరిగింది. అసలు ఆ కల్కి అవతారం అంటే ఏంటి? ఇది ఎప్పుడు జరుగుతుందంటే, కలియుగం కల్కి అవతారం ఇంకా జరగలేదు. లెక్కల ప్రకారం అది జరగడానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలాను. కలియుగం 4,32,000 సంవత్సరాల పాటు విస్తరించింది. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు 5,132 సంవత్సరాల క్రితం. భగవద్గీతలో కల్కి అవతారం గురించి కృష్ణుడు చెప్పిన మాటలైతే, సాంఘిక ఆధ్యాత్మిక జీవితం అధోగతి స్థాయికి దిగజారిపోతున్నప్పుడు కల్కి అవతారం అయితే రాబోతుంది. ఇక బాహ్య ప్రదర్శన తప్ప మరేమీ లెక్కించబడదు. బ్రాహ్మణులు కూడా వారిని వేరు చేయడానికి ఏమీ ఉండదు. భౌతికవాదులు స్పష్టమైన సంపద శూన్యమైన ప్రదర్శన సంపద ప్రతి విషయం నుండి దూరంగా అయితే ఉంటుంది. ఇక నిజం, ప్రేమ భూమి నుండి కనుమరుగవుతాయి. అబద్ధం సామాజిక ఉనికి యొక్క సాధారణ కరెన్సీ అయితే అవుతుంది. ఇక ఇంద్రియాలకు పురుషులు ఇంకా స్త్రీల మధ్య ఏకైక బంధం ఉంటుంది. ఇక భూమి దాని ఖనిజ సంపద కోసం మాత్రమే పూజించబడుతుంది. ఇక మానవుని ద్వారా అంటే ఇక భగవంతుడు చివరిసారిగా బయటకు వస్తాడు. హృదయ రథంలో పాలించే అదృశ్య దేవుడు బేజ రూపంలో నిద్రిస్తున్న అమరత్వం దాని నుండి మనిషి వచ్చాడు. ఇక మేల్కొంటాడు. లెక్కలేనన్ని గమనంలో యుగాలు తనను తాను విడుదల చేసుకుంటాయి. అన్ని శరీరాలను వ్యాపింపజేస్తాయి. పురుషులందరినీ తమ సొంత స్థితికి యొక్క పరిపూర్ణతలోకి అయితే తీసుకొస్తాయి. ఇక పురుషులు స్త్రీలు సహజమైన ధర్మబద్ధమైన ప్రవర్తనకి తిరిగి తీసుకురాబడతారు. ఇక దీర్ఘకాలంగా స్థిరపడిన మతం ఇంకా చట్టం యొక్క సిద్ధాంతాలు ఇంకా ఆదేశాలు అయితే పునరుద్ధరించబడతాయి. స్వచ్ఛమైన జ్ఞానం జీవితంలో సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. కల్కి మొత్తం జ్ఞానాన్ని అయితే పునరుద్ధరిస్తుంది. వేద సాహిత్యం అందరినీ ధర్మ మార్గంలో అయితే తీసుకురండి అని చెప్తుంది అనమాట. సో ఈ వీడియోలో కల్కి గురించి అయితే తెలిసింది కదా. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.